మాదా హత్య తన కూతురిని ప్రేమిస్తున్నాడని యువకుడిని గొడ్డలతో నరికి చంపిన తండ్రి పెద్దపల్లిలో దారుణం. యువకుడికి కూతురు బర్త్డే విషెస్ చెప్పడం, అతడితో కేక్ కట్ చేయించడం ఆగ్రహం. మధ్యాహ్నం నుంచి యువకుడికి కదలికపై దృష్టి. రాత్రి మిత్రులతో కలిసి మద్యం తాగుతుండగా దాడి చంపేస్తారేమోనని గతంలోనే హెచ్చరించిన యువతి. గతంలోనూ 2 సార్లు యువకుడిపై దాడి యత్నం. మొత్తంగా ఈ పెద్దపల్లి జిల్లాలో జరిగింది. ఆ పెద్దపల్లి జిల్లాలో ఏమైందంటే ఇక్కడ కనబడుతున్నటువంటి మనకు 3వ పేజీలో క్లియర్ కట్గా ఇచ్చారు. ఆ అబ్బాయికి సంబంధించి బర్త్డే ఉండే నిన్న బర్త్డే ఉన్నప్పుడు ఈ అబ్బాయికి సంబంధించి ఏమో గౌడ్ సామాజిక వర్గం, అమ్మాయి ఏమో ముదిరాజ్ సామాజిక వర్గం. అయితే అమ్మాయి కాలేజీ స్కూల్లో ఉన్నప్పటి నుంచి వెళ్ళి లవ్ చేసుకుంటున్నటువంటి సమాచారం మనకు తెలుసు. అయితే ఇక్కడ ఏం జరిగింది, నిన్న ఆ అబ్బాయి బర్త్డే కావడంతో అమ్మాయి విజ్ చేసిందట. విజ్ చేస్తే ఆ అబ్బాయి విజ్ చేయడంతో పాటు కేక్ కూడా తీసుకొచ్చి కేక్ కోపించిందట. అయితే ఆ ఘటనను వాళ్ళ నాన్న, అమ్మాయి వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఏదో ఉంది, ఆయన కూడా చూస్తున్నాడట. ఈ కేక్ కట్ చేయించడం, విజ్ చేయడం ఇదంతా కూడా అది జీర్ణించుకోలేని ఆయన ఆ పిల్లోడు ఫ్రెండ్స్ తోటి బర్త్డే కేకు కోసి అక్కడ ఏదో చిన్నపాటి దావత్లో ఉండగా వచ్చి గొడ్డలతోటి చంపేసిండట. అప్పటికి వాళ్ళ అమ్మాయి వీళ్ళకు ఎవరైతే ఈ చనిపోయిన అబ్బాయి వాళ్ళ లవర్ ఉందో ఆ అమ్మాయి ఎప్పటికీ వీళ్ళకి ఇంటిమేషన్ ఇస్తుందట. అబ్బాయిని జాగ్రత్త, బయట తిరగనీయకండి, బయట బైకులు తిరుగుతున్నాయి, అనుమానాస్పదంగా ఉన్నది అంటే ఆ ఇంట్లో కూడా పోనీయలేదట. వాస్తవంగా పోనీయకపోతే ఇంకా సాయంత్రం అయింది కదా, బర్త్డే కేక్ కోసేస్తా, ఫ్రెండ్స్ పిలుస్తారని చెప్పి పోయిండట. ఇది నిన్న కులోన్మాదం. అంటే కులాలకు సంబంధించి ఈ దేశంలో రాష్ట్రంలో రానంత కులాలు అని ఏం చూస్తలేరు. అబ్బాయి మంచోడా, పోషించగలుగుతాడా, జాబ్ ఉందా అని చూస్తున్నారు. ఈ కులోన్మాద హత్యలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో పోయినసారి మిర్యాలగూడకు సంబంధించి ప్రణయ్ పేరు ఉండే అమృత, ఆ ప్రణయ్ని చంపేసిర్రు. అమృత వాళ్ళ నాన్న మారుతిరావు అండ్ సుఫార్ గ్యాంగ్ సుభాష్ శర్మ చంపేసిర్రు. చంపేస్తే కొన్ని రోజుల తర్వాత మొన్న నల్గొండ సూర్యాపేటలో మొన్న సూర్యాపేట జరిగింది, యాదాద్రి భువనగిరి జిల్లా జరిగింది, తర్వాత ఇంకా అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. కీలకంగా మొన్న ఉరిశిక్ష పడ్డది. ఏది, ప్రణయ్ని చంపినటువంటి A1 A2 నిందితుడు సుభాష్ శర్మకు ఆయనకు ఉరిశిక్ష ఖరారు చేశారు. అయినా ఈ ఉరిశిక్షలు వేసినా, జైలు శిక్షలు వేసినా, యావజ్జీవ కారాగార శిక్షలు వేసినా ఈ కులోన్మాద హత్యలు మాత్రం తగ్గుతలేవు. ఎందుకంటే పరువు పోతుంది అనేటువంటిది. మా కులం అబ్బాయినే వేసుకోవాలి, మా కులం అబ్బాయినే వేసుకోవాలి. ఇట్లా అంటే కులానికి సంబంధించి ఇంకా పార్షియాలిటీస్ చూపిస్తూ ఈ హత్యలు చేస్తూ అంత ఇబ్బందులకు గురై వాళ్ళ జీవితాలు ఖరాబై, వీళ్ళ జీవితాలు ఖరాబై, కుటుంబాల నాశనమై, జైలు జీవితం. ఏమైంది మారుతిరావు, ఏమైంది అలా బిడ్డ ప్రణయ్ నుంచి తప్పించడం కోసం ప్రణయ్ని చంపేయాలనే ప్రయత్నంతో చంపేసిండు. చంపిన తర్వాత ఏం చేసిండు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగింది, పెద్ద ఎత్తున లొల్లులు జరిగినాయి. అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు, రాష్ట్రోకలు చేస్తే మొత్తం మీద మారుతిరావు ఇక ఎట్లా నాకు శిక్ష పడుతుందని చెప్పి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ప్రణయ్ ప్రాణాలు కోల్పోయిండు, మారుతిరావు ప్రాణాలు కోల్పోయిండు. చంపినటువంటి సుభాష్ శర్మ ఆయన రేపేలుండో ఉరిశిక్ష అమలు చేస్తారు. అందులో వాళ్ళందరికీ యావజ్జీవ కారాగార శిక్ష. ఈ ఒక్క హత్య కోసం ఇంతమంది జీవితాలు అంతా ఖరాబ్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, కులోన్మాద హత్య. ఎవరినే, ఈ అబ్బాయి పేరు సాయి కుమార్, వాళ్ళ సిస్టర్ కూడా 4 ఏళ్ల క్రితం డెంగీతోటి చనిపోయిందట. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మొత్తం మీద రాత్రి 9:30కు ఆయనను చంపేసారు. ఆ అమ్మాయి కూడా ముందే హెచ్చరించిందట, ఇట్లా చంపేస్తారేమో, మా వాళ్ళు ప్లాన్ చేస్తుర్రు మా ఇంట్లో అని చెప్పేసి. ఈ కులోన్మాద హత్యలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు కొంత బాగుండే అవకాశం ఉంటుంది తప్ప ఈ చంపడాలు, నరుక్కోడాలు, ఆయనకు చంపడం వల్ల ఈయన కూడా శిక్ష పడుతుంది.